సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే చాలు. సరే, మనం సబ్జెక్ట్లోకి వెళదాము. మనం ఏం చేస్తామంటే ఇడాగం అంటే కొంచెం తెలుసుకున్నాము, అది మళ్ళీ మీరు ఒకసారి చదువుకోండి. ఇడాగం అయిపోయిన తర్వాత ఇంకొక నైమితిక కార్యం ఉంది. అంటే అర్థం ఏంటంటే ఒక అంగ కార్యం జరిగే ముందు కొంత ఆంతరంగిక కార్యం కూడా జరుగుతుంది అనమాట. అంగకార్యం అంటే ఏమీ లేదు, ఒక ధాతువు ఒక ప్రత్యయం జోడించినప్పుడు ఏమేమి మార్పులు జరుగుతాయో ఆ మార్పులని అంగకార్యము అంటారు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఒక ధాతువుకు ప్రత్యయం చేసినప్పుడు ధాతువులో జరిగే మార్పులను మాత్రమే అంగకార్యం అంటారు, ప్రత్యయంలో జరిగే మార్పులను కాదు మామూలుగా. అయితే ధాతువుల మార్పులు మొత్తం జరిగిన తర్వాత ఆ ధాతువుకు ప్రత్యయానికి మధ్య మళ్ళీ కొన్ని కార్యాలు ఉంటాయి, అవి మనం తర్వాత చెప్పుకుందాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏంటంటే అసలు అంగకార్యమే జరగకముందు ఏం జరుగుతుంది. మనం మొదలు చెప్పుకున్నాం ఏమని, నూనె అది సహకార శ్వాస అవుతుందని, అట్లాగే ఇదితో నుమ్మని మనం కొంచెం చెప్పుకున్నాం. ఇవన్నీ ఏంటి, ఏమి జరగకుండా జరిగేవి. అలాంటిది వాటికి దీనికి తేడా ఏంటంటే అసలు ఒక ప్రత్యయం వస్తుందని తెలియగానే అక్కడ మార్పులు జరుగుతాయి. నకారం నకారం అవుతుంది, షకారం సకారం అవుతుంది. అంటే ఒక కార్యం జరుగుతుంది అని భావన రాగానే ఆ మార్పులు జరుగుతాయి. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఏ ప్రత్యయం వస్తుంది అని అనుకున్నాక, అంటే ప్రత్యయ లక్షణాలతో సంబంధం లేకుండా ఇది కృత్తు ప్రత్యయం అని తెలిసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, చేచ అనే సూత్రం ప్రకారము ఒక ధాతువు చివర చకారం ఉంటే, మళ్ళీ వినండి, ఒక ధాతువు చివర చకారం ఉంటే దాని యొక్క పూర్వమైన అక్షరానికి తుక్ ఆగం వస్తుంది. అయితే ఆ పూర్వాక్షరము హ్రస్వమైన ఉండొచ్చు, దీర్ఘమైన ఉండొచ్చు. ఈ చేచా సూత్రం ఏంటంటే హ్రస్వమైనప్పుడు అని చెప్తుంది, మళ్ళీ దీర్ఘాత్ అంటున్నాడు. మరి 2 సూత్రాలు చెప్పారు. అంటే అల్టిమేట్గా ఈ చకారానికి పూర్వము హ్రస్వం ఉన్నా దీర్ఘం ఉన్నా ఆ చకారానికి పూర్వము తుక్ అంటే తకారం ఆగమంగా వస్తుంది. ఒక ఉదాహరణ చూడండి, ఇచ్ అనే ప్రత్యయం ఉంది, ఇది చకారంతో ప్రత్యయము ఛ. ఈ ఛ ఉంది కాబట్టి ఈ తవ్య అనే ప్రత్యయం రాగానే తుక్ ఆగం వస్తుంది. దేనికి వస్తుంది, చకారానికి పూర్వము, అంటే యు అని హ్రస్వస్వరానికి పరంగా వస్తుంది తుక్. తుక్ అంటే ఏంటిది, అత్. ఎందుకంటే కకారమేమో హలంత్యము, ఊకారమేమో ఉచ్చారణార్థము, అప్పుడు ఇత్ అవుతుంది. ఇత్తు ప్లస్ ఛ, ఇత్తు ప్లస్ ఛ ఉన్నప్పుడు ఏమవ్వాలి చెప్పండి, ఎవరైనా చెప్తారు. నేను ఇత్చి అని రాశాను, ఇది కరెక్టేనా అంటే ఇత్తు ప్లస్ ఇచ్చి అవుతుంది, ప్లస్ ఇట్టు ప్లస్ తవ్య ఇచ్చి అవుతుంది. కానీ తకారం చకారం పరమైనప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఏ సంధి వస్తుంది, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు రూపం ఏమవుతుంది, తకారానికి ఏమొస్తుంది, చకారం వస్తుంది, ఇచ్చితవ్య అవుతుంది. అంతే కదా, గుడ్. అట్లాగే ప్రత్యయం ఉంది. ఈ ప్రత్యధాతువు తవ్యపరమైనప్పుడు మరి తుక్కు వస్తుంది, ప్రత్యతవ్య. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ప్రత్యతవ్య ఏమవుతుందంటే యాక్చువల్గా ప్రత్యతవ్య అవుతుంది. ఎందుకంటే ఈ తకారం చిత్తసంధి వల్ల చకారంగా మారుతుంది. ఈ ప్రత్యతవ్య అయినప్పుడు చూడండి, ఈ ఛా ఒక అంగం చివర ఉంది, ఎందుకంటే తవ్య అనేది మనకి ప్రత్యయము. అంగము చివర చకారానికి చకారం పరమై వస్తే, మళ్ళీ వినండి, అంగము చివర చకారం పరమై వస్తే, అంటే ధాతువు చివర చకారం తర్వాత చకారం ఉంటే అది షకారంగా మారుతుంది అని సూత్రం ఉంది. అది ఈరోజు చెప్పుకుంటాం ఎలా తర్వాత. అప్పుడు ఏమవుతుంది, ప్రష్టవ్య అవుతుంది. అంటే చాచ 2 అక్షరాలు కలిపి షకారంగా మారుతుంది. ఇప్పుడు మస్టుతో సంధి ప్రకారము ప్రష్టవ్య అవుతుంది. సరే, ఇందాక చెప్పుకున్నాము హ్రస్వమే కాదు చకారాన్ని పూర్వం దీర్ఘమున్న ఇదే జరుగుతుంది అని. కాబట్టి మనము ఒక మ్లేచ్ అనే ధాతువు తీసుకుందాము. ఈ మ్లేచ్ ధాతువులో ఈ మ్లేకి తుక్కాగం వస్తుంది, ఇట్టు తవ్య, మ్లేచితవ్య, మరి ఇది కూడా మ్లేచితవ్య అవుతుంది. మ్లేచితవ్య అవుతుంది.
అలాగే ఇది కూడా హిరిచ్చితవ్య అవుతుంది. ఇంతవరకు నాకు అర్థమైంది కదండి. చకారము చివరిలో ఉంటే దానికి ముందున్న హ్రస్వానికి కానీ దీర్ఘానికి కానీ తుక్ ఆగం వస్తుంది. ఇది ఆటోమేటిక్గా వస్తుంది. అది ఏం ప్రత్యయమో ఆ ప్రత్యయ లక్ష్యంతో సంబంధం లేదు. ప్రత్యయం పరమైతే చాలు. కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకొకటి ఇప్పుడు మనం చెప్తాను ఒకటి. ఇప్పుడు మనము ఈ ధాతువు తీసుకుందాం ప్రచ్ఛని. కానీ ఇది ఆర్ధధాతుకము. అంటే ఈ ప్రచ్ఛని ధాతువు దీనికి ఆర్ధధాతువు కాకుండా సార్వధాతుకం పరమైతే అది ప్రా ఏమవుతుంది, ప్రూవ్ అవుతుంది, పృచ్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాము మధ్య తొగాగం వస్తుంది, తొగాగం చకారం అవుతుంది, పృచ్ అవుతుంది. కాబట్టి మనము పృచ్ఛతి అంటాము, లేదా పృచ్ఛక అంటాము, పృచ్ఛతి ఇలా ఇలా రూపం వస్తుంది అనమాట. సరే, ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉంది, అంగకార్య అపేక్షించే నిత్య విధి అని. ఇదేంటో కూడా చూద్దాం. అసలు నిత్య విధి అంటే ఏంటి అని. అంటే నిత్య విధి అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది, మిగతా వాటితో సంబంధం లేకుండా ఈ విధి ఖచ్చితంగా జరుగుతుంది అని. ఈ సూత్రం ఏం చెప్తుందంటే అనుదాతస్య చర్ ఉపదస్య అన్యతరస్యాం. ఎక్కడైతే అన్యతరస్యాం అన్నామో అది వికల్పంగా వస్తుంది అని అర్థం. అనుదాత్తస్య అంటే ఏంటి? అనుదాత అని ధాతువు యొక్క. ఇది మనకి ఎలా తెలుస్తుందంటే ధాతు పటం అన్నా చూసుకోవాలి, అష్టాధ్యాయి.comలోకి వెళ్ళి ఏవి అనుదాతమా ఏది ఉదాత్తమో చెక్ చేసుకోవాలి. వేరే మార్గం లేదు. అప్పుడు ఏమవుతుంది? వృత్తు ఉపదస్య 6:1:59 చూద్దాం దీంట్లోకి వెళ్ళి. చూడండి, అనుదాతస్య అంటే అనుదాతం యొక్క, చ మరియు వృత్తు ఉపదస్య అంటే ఏ ధాతువు అయితే అనుదాతమో ఒకవేళ ఆ ధాతు యొక్క ఉపదిలో రుకారం ఉంటే అన్యతరస్యాం వికల్పంగా ఏమవుతుంది? ఆదేశం వస్తుంది. ఆదేశం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? జల్పరమైనప్పుడు, అకిత్ పరమైనప్పుడు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అది కిత్ ప్రత్యయం కాకూడదు, జల్ అయి ఉండాలి. కాబట్టి ఇక మనం వేరేసుకోవాలి. ప్లస్ జల్లి అకిత్ అని రాసుకోవాలి. అంటే జలపరమైనప్పుడు ఆ పరమైన కిత్ కానప్పుడు కూడాను ఆగం వస్తుంది అన్నాడు. అయితే ఈ అనేది మిత్ కదా, మకారు మిత్ కాబట్టి మిత్ అంటాము. మిత్ అయితే ఏమొస్తుంది? మిత చౌంచాత్ పరహ అనే సూత్రం ప్రకారము చివరి అచ్చు తర్వాత ఆగమ రూపంలో వస్తుంది. మళ్ళీ ఏమంటున్నాము? నిత్య కార్యము అంటున్నాము. ఇది నిత్య కార్యం కాబట్టి ఏమొస్తుంది? పుగంత లఘూపదశ అనే ఏదైతే సూత్రం ఉందో ఆ సూత్రములో ఉపధా లఘువుకి గుణం రావాల్సి ఉండగా ఇక్కడ ఏమవుతుంది? ఉపధా యొక్క రుకారము ఏదైతే ఉందో దాని గుణం రాకుండా ఆగం వస్తుంది. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. వేటికి ఈ సూత్రం అంతా వేటికి పనిచేస్తుంది అయ్యా అంటే ఏ ధాతుల యొక్క ఉపధలో రుకారం ఉంటుందో వాటికి పుగంత లఘూపదశ ప్రకారం గుణం రాదు, వస్తుందని తెలుసుకోవాలి. అంతే. ఒక ముక్కలో చెప్పాలంటే మీరు కావాలంటే రాసుకోండి ఆ విధంగా. అంటే ఏ ధాతువుకైతే ఉపధలో రుకారం ఉంటుందో దానికి గుణము రాదు, వస్తుంది. అలా రాసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట సూత్రం. ఇదంతా చదువుకోకుండా ఒక ముక్కలు అయిపోతుంది. ఉదాహరణ చూద్దాము. సృప్పు ప్లస్ తవ్య. మామూలుగా ఏమవుతుంది? తవ్య అనేది ఒక ప్రత్యయం కాబట్టి సృప్పులో రికారం అనేది ఎక్కడ ఉంది? ఉపధలో ఉంది కాబట్టి సృకు గుణం వచ్చి ఆ తర్వాత ఉరండ ప్రకారం సర్ర అవుతుంది. సర్పు ప్రస్తవ్య సర్ప్తవ్య కావాలి అంటే ఇలా కావాలన్నమాట. నతు సర్పవ్య అంటే
ఈ సర్పవీర్య రూపం రాదు అని అర్థం అనమాట. చూడండి, ఈ సర్పవీర్య రూపం ఖచ్చితంగా రాదు, సర్పవ్య వస్తుంది. సర్పవ్య ఎప్పుడు వస్తుంది? గుణము వస్తే వస్తుంది. సర్పవ్య ఎప్పుడు వస్తుంది? అమ్మాగం వస్తే వస్తుంది. అమ్మ వస్తే ఏమవుతుంది? అమ్మలో మా ఎగిరిపోతుంది, ఆ మిగిలిపోతుంది. ఇప్పుడు శ్రువుకి ఆకు మధ్య ఏం జరుగుతుంది? ఎణాదేశం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాసుకున్నాం ఎణాదేశం అని. కాబట్టి ఇది సప్తవ్య అయింది. అలా కాదు, ఇక్కడ రాసుకోవాలి. అనాదేశ మృతి సప్త అనాదేశ సప్తవ్య రూపం. వెరీ గుడ్. అట్లాగే స్పృశ్ ఉంది. ఈ స్పృశ్ అనేది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏవైతే రుకార హృదగాలు ఉన్నాయో వాటన్నిటి కూడా గుణం రాదు. కరెక్ట్ చెప్పాలంటే రుకారం ఉపదలో ఉన్న ధాతువులకు అతిజల్ ప్రత్యయం అరమైతే గుణం రాదు. ఆగమం వస్తుంది. ఇది ముఖ్యమైన విషయం. ఇక మీకు చెప్పాను, ఆగమం రానప్పుడు ఉపదా గుణం వచ్చి సప్తవ్య స్పష్టవ్య రూపాలు ఉంటాయి. కాబట్టి ఇక మళ్ళీ చెప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ చెప్పాము కాబట్టి రైట్. అయితే ఇడాగం వచ్చిందనుకోండి, అప్పుడు తవ్య ప్రత్యయం ఏమవుతుంది? అజాది ప్రత్యయం అవుతుంది, జలాది కాదు. మనకి సూత్రం ఏమంటున్నాడు? అది జలాది అయినప్పుడు అంటున్నాడు జల్ అయి ఉండాలి, అకిత్ అయి ఉండాలి. కిత్తు ఉండకూడదు, జల్ అయి ఉండాలి. కానీ ఎప్పుడు ఇడాగం వస్తుందో ఆ ఇడాగం వచ్చినప్పుడు ఆ యొక్క ప్రత్యయాన్ని జలాది అనము, అజాది ప్రత్యయం అంటాము. అప్పుడు ఏమవుతుంది చూడండి, తృప్ అనే ఒక వేడి ధాతువు తీసుకున్నాం. దీంట్లో ఏముంది? రికారం అనేది ఉపత రూపంలో ఉంది. అలా ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాము? ఇది వేటి ధాతువు కాబట్టి 2 రూపాయలు ఉంటాయి మనం తెలుసుకోవాలి. కాబట్టి 2 రూపాయలు ఏంటి? ఇడాగం వచ్చినప్పుడు, ఇడాగం రానప్పుడు అని. ఒకవేళ ఇడాగం వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అజాది ప్రత్యయం అవుతుంది. ఇడాగ ప్రత్యయం ఉన్నప్పుడు, ఇడాగ వచ్చినప్పుడు అమ్ము రాదు. ఎందుకు రాదు? అజాది ప్రత్యయం, అజాది ప్రత్యయం పరమైనందున. పరమైనందున అప్పుడు ఏమవుతుంది? త్రిప్పు ప్లస్ ఇట్టుతవ్య మన గుణం వచ్చేస్తుంది, తర్పితవ్య అవుతుంది. ఇడాగం రాలేదనుకోండి, అప్పుడేమవుతుంది? వికల్పం కాబట్టి అమ్ముతో ఒక రూపము, అమ్ము లేకుండా ఇంకో రూపం వస్తుంది. త్రిప్పు ప్లస్ తవ్య అమ్ము వస్తేమో ఎనాదేశం వచ్చి త్రప్తవ్య అవుతుంది, లేకపోతే ఉపదా గుణం వచ్చి తప్తవ్య అవుతుంది. ఎందుకంటే మన సూత్రం ఏం చెప్తున్నాడు ఇక్కడ? అన్యతరస్యాం అన్నాడు. అంటే అమ్మని వికల్పంగా వస్తుంది, అంటే అమ్ము అంటే గుణము వస్తుంది, లేకపోతే ఇడగ రాను గుణము వస్తుంది, లేదంటే మనకు అమ్మ ఆగమ కూడా వస్తుంది. మరి ఇదంతా వేటికి అనుకున్నాము? అనుదాత ధాతువులకు అనుకున్నాము. అనుదాత ధాతువు కాకుండా ఒకవేళ ఉదాత ధాతువు అనుకోండి, అప్పుడేమవుతుంది? అప్పుడు ఈ అమ్మాగం రాదు ఖచ్చితంగా. ఉదాహరణకి ఉరుహు అనే ఒక తుదాతి ధాతువు ఉంది. ఇది వేటు, కానీ ఇది చూడండి, ఇది ఉదాత్త ధాతువు. తుదాది ఉదాత్త, ఇది మనం బోల్డ్ ఉదాత్త ధాతువు. ఇప్పుడు ఏమవుతుంది? వేటి కాబట్టి ఇలాగ వచ్చింది అనుకుందాము, అజాది ప్రత్యయం అవుతుంది,
వృహ్యము మనకు ఏమవుతుంది, ఆ గుణం వచ్చి వఢీతవ్య అవుతుంది. వర్హ ప్రస్తవ్య వఢీతవ్య అవుతుంది. ఇప్పుడు మనకు ఒక సూత్రం ఉంది. పదాంత హకారానికి జల్వర్ణం పరమైతే ఢకారం ఆదేశం వస్తున్నాడు, కానీ అచ్చు పరమైతే రాదు. కాబట్టి అజాది ప్రత్యయం పరమైతే హోడహ సూత్రం వర్తించదు. కాబట్టి వృహు అనేది వృద్ధి కాలేదు, వృహుగానే ఉంది, ఎందుకంటే పక్కన అచ్చు వచ్చింది కాబట్టి. అలా కాకుండా ఇడాగం రాలేదు, ఇప్పుడు అచ్చు పరంగా లేదు, ఇది జలాది లేదా హలాది. కాబట్టి ఈ తవ్య అనేది జలాది లేదా హలాది కనుక ఈ వృహి ఏమవుతుంది, వృద్ధి అవుతుంది ఓఢా సూత్రం ప్రకారం. ఈ వృద్ధి అయినప్పుడు ఏమవుతుంది తెలుసా, ఒక సూత్రం ఉంది, జషహ తతహ దహ అదహ అని. అంటే ఒక ధా అనే ధాతువుని పక్కన పెట్టి మిగతా అన్ని ధాతుల విషయాల్లో ఏ ధాతువైనా సరే అది మీకు సులభంగా చెప్పాలంటే ఆ ధాతు చివర 4వ వర్గములో 4వ అక్షరం ఉంటే ఢా అనేది 4వ అక్షరం, దాని పక్కన తా వచ్చినా థా వచ్చినా తాత్తాలు రెండిట్లో ఏది వచ్చినా అది కూడా 4గా ధాగా మారిపోతుంది. సింపుల్ అనమాట. అంటే పూర్వమేమో వర్గంలో 4వ అక్షరం ఉండాలి, పరంగా తాత్తాలు ఉండాలి. ఈ తాత్తాలలో ఏదైనా సరే ధాగా మారిపోతుంది. వర్డ్ ప్లస్ ధవ్య అయింది. ఇప్పుడు డాకు ధా వచ్చింది కాబట్టి స్టునాష్టు ప్రకారము ధకారం ఏమైంది, ఢవ్య అయింది. ఇప్పుడు ఏముంది, ఇక్కడ పూర్వ ఢకారం ఉంది, పరంగా ఢకారం ఉంది. రెండు ఢకారాలు పరమైనప్పుడు పూర్వ ఢకారం లోపిస్తుంది. కాబట్టి వర్రు ప్లస్ ఢవ్య వర్ధవ్య అవుతుంది. మీరు ఒకసారి మెల్లగా చదువుకోండి, ఇది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇది ఇంత చేసి అసలు మన ఈ సూత్రం అంతా రెండు ధాతుల కోసం. ఎందుకంటే అనుదాత ధాతులు రెండు ఉన్నాయి, ఒకటి త్రిప, ఇంకొకటి ద్రిప. కాబట్టి ఈ సూత్రం అనేది ఆ 2 సూత్రాలకు మాత్రమే వర్తిస్తుంది, మిగతా వాటికి వర్తించదు. ఇక రెండవ విధి, సృజి విశోహు జలి అమ్మ అకిత్. అసలు సూత్రం చూస్తుంటే మన సూత్రం అర్థమైపోవాలన్నమాట. ఏమంటుంది అంటే సృజి ధాతువునకు దృశ్య ధాతువునకు, సృజి అంటే సృష్టించడము, దృశ్య అంటే చూడటము, ఈ 2 ధాతువులకు జలి అంటే జలతో మొదలయ్యే, అకిత్ అకిత్ అనే ప్రత్యయము అంటే తవ్య కానీ తవ్యత కానీ, ఎందుకంటే ఈ 2 జవ్య అకిత్ ఇలా చెప్పుకున్నాం కదా, వాటికి నిత్యంగా అమ్మ వస్తుంది అన్నాడు. అంటే ఇందాకేమనుకున్నాము, అనుదాతస్య అనే సూత్రములో అన్యతరస్యాం వికల్పంగా వస్తుంది అన్నాము, కానీ ఇక్కడేమంటున్నాము, వికల్పంగా రాదు, నిత్యంగా వస్తుంది అంటున్నాము. ఆ నిత్యంగా వస్తుందో ఏమవుతుంది అంటే ఉపదాగుణం రాదు. చూడండి, సృజ్జు ఇది అనిట్ ప్లస్ తవ్య, దీనికి అమ్మాగా వచ్చినందువల్ల స్రష్టవ్య అవుతుంది. అట్లాగే దృశ్యు ప్రస్తవ్య ద్రష్టవ్య అవుతుంది. దీనితోటి మనము అంగకార్యానికి పూర్వం జరగవలసిన అంతరంగ కార్యాన్ని చదువుకున్నాము. ఇది అయిపోయిన తరువాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే అంగకార్యం చదువుకోవాలి. ఇది చాలా 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 ముఖ్యమైనది. నేను మీ అందరికీ చెప్పేది ఏమంటే, ఇది కానీ మీకు అర్థం కాకపోతే అసలు ఏ ప్రత్యయం ఇదే కాదు, అసలు కృత ప్రత్యయం నేర్చుకోవడం సాధ్యం కాదు. నేను వీలైనంత త్వరగా, అంటే త్వరగా కాదు, వీలైనంత మెల్లగా చెప్తాను. మీరు ఎవరైనా ఏ సూత్రమైనా అర్థం కాకపోతే ఇప్పుడే అడగండి. ఈ సూత్రాలు ఎంత ముఖ్యమంటే ఇది వస్తేనే మనము ఎలాంటి కృత ప్రత్యయం యొక్క రూపాలను సాధన చేయగలము. వీలైనంత మెల్లగా చెప్పడానికి ప్రయత్నిస్తాను, కష్టమేమి కాదు. కానీ ఏ ఒక్క సూత్రం అర్థం కాకపోయినా కానీ మీరు మొహమాట పడకుండా, అంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనుకోకుండా అడగండి. ఇప్పుడు మనము అంగకార్యం మెట్టులో ఉన్నాము. దీంట్లో కొన్ని అంగకార్య సూత్రాలు 1, 2, 3 అటు కొన్ని సూత్రాలు చదువుకుందాము. ఎందుకంటే ఈ సూత్రాలు మొత్తం మీకు అర్థమైతే మీరు 2000 ధాతువులకు తవ్య ప్రత్యయాలు ఆనందంగా చెప్పొచ్చు. అసలు ఈ సూత్రాలు కంఠస్థం అయిపోతే మీరు నోటితోనే చెప్పొచ్చు. ఒక ధాతువు పేరు చెప్పగానే అది ఏమైపోతుంది, దాంట్లో ఏమేమి మార్పులు జరుగుతాయి అన్నీ చెప్పొచ్చు. దీనికి నేను చివర కూడా ఒక చిన్న చెక్ లిస్ట్ ఇస్తాను. అంటే ఒక ధాతువు చూడగానే మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలి,
ఈ అంగకార్యంతో ఎలా ముందుకు వెళ్ళాలనేది ఒక చిన్న చార్ట్ తయారు చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే ప్రస్తుతం మాత్రము ఈ అంగకార్య సూత్రాలు చెప్పుకుందాము. మొట్టమొదటిది అందరికీ తెలిసిన సూత్రము సార్వధాతుక ఆర్ధధాతుకయోహో గుణః. అంటే ఏంటి? ఒక సార్వధాతుక ప్రత్యయం కానీ ఆర్ధధాతుక ప్రత్యయం కానీ పరమైతే ఏమవుతుంది? గుణః గుణ వస్తుంది. ఏకః అంగస్య. కదా, అంగం యొక్క ఎక్కువ వర్ణానికి అంటే చిట్ట చివరి వర్ణానికి అది. ఇప్పుడు అంగస్య అన్నప్పుడు అంగంలో చివరి వర్ణమా ఉపధా వర్ణమా ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎవరు చెప్తారు మీలో? ఇక్కడ అంగస్య అన్నాడు అంటే అంగానికి గుణం వస్తుంది అన్నాడు. అంగానికి గుణం వస్తుంది అన్నప్పుడు మనకి ఇప్పుడు ఒక ఏదైనా ఒక ధాతువు ఉంటుంది. ఆ ధాతువు చివరక్షరం తీసుకోవాలా లేదా పూర్వాక్షరం తీసుకోవాలా? ఎలా మనం అర్థం చేసుకోవాలి చెప్పండి? ఎవరు చెప్తారు? సూత్రానికి మాత్రం చివరిది తీసుకుంటాం. షష్ఠిలో చెప్పారు కాబట్టి షష్ఠి విభక్తిలో ఉంది కాబట్టి నోట్ చేసుకోండి. కరెక్ట్, పర్ఫెక్ట్. అలోంతస్య అనే సూత్రం ప్రకారం అలహ అంతస్య ఏదైతే షష్ఠిలో చెప్పబడిందో అంగస్యని షష్ఠిలో చెప్పబడింది కాబట్టి ఆ స్థానం యొక్క చివరి అక్షరాన్ని తీసుకోవాలి, పూర్వక్షరాన్ని తీసుకోకూడదు. అది నియమం, మీరందరూ గుర్తుపెట్టుకోండి. అలా సూత్రం చూడగానే చెప్పొచ్చు అనమాట. అంగస్య అనగానే అలోంతస్య గుర్తు రావాలి. అలా గుర్తు రావాల్సిన సూత్రాలు ఒక 10 ఉన్నాయి. ఏదన్నా ఒక రోజు మనకు సమయం ఉన్నప్పుడు అవి చెప్పుకుందాం. ఆ వస్తే మీకు అంత ఆనందంగా ఉంటుందంటే అలా చూడగానే మనకి ఏ సూత్రం వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. దాదాపుగా తర్వాత ఇప్పుడు ఇంకోసారి చెప్పుకుందాం. సరే, ఇప్పుడు చూడండి. నీ ప్రస్తవ్య నేతవ్య, భూ ప్రస్తవ్య భవితవ్య, క్రూ ప్రస్తవ్య కర్తవ్య. అయితే నాకు చిన్న సందేహము. ఇప్పుడు ఎందుకు దీంట్లో పెడదాం. ఉన్నాను. ఇప్పుడు క్రూ ను క్రూ తీసుకున్నా, భూ తీసుకున్నా. వెరీ గుడ్. చూడండి, భూ ప్లస్ వా, ఈ భూ ఏమవుతుంటే బాగా మారుతుంది, బభూవ అయింది. ఇప్పుడు సందేహం ఏంటంటే ఈ వా అనే ప్రత్యయం పరమైనప్పుడు దాని ముందు భూ అయితే ఏదైతే ఉందో దాని గుణం రావాలా రాకూడదా చెప్పండి? ఇది వా అనేది సార్వధాతుకమైన పర్లేదు, ఆర్ధాతుకమైన పర్వాలేదు, ప్రత్యయం అయితే చాలు. వా అనేది ప్రత్యయం. ఈ వా అనే ప్రత్యయం పరమైంది కాబట్టి ఈ భూ అనే ధాతు గుణం రావాలా రాకూడదా చెప్పండి? వీళ్ళు ఎవరికైనా అనుమానం వచ్చింది ఈ భూ భో ఎందుకు కాలేదు అని? గంధాంగానికి రావాలి లెక్క ప్రకారం. అయితే సార్వధాతుకం అపిత్ కాబట్టి గుణం రాదు. ఎందుకు రాదన్నారు? గుణం ఎందుకు రాదన్నారు మళ్ళీ చెప్పండి. సార్వధాతుకం అపిత్, అతిదేశ సూత్రం వల్ల. అధ్యయ సూత్రం ఏమని చెప్తుందండి? వాడిని చెప్తారా? అదే గుణంను నివారిస్తుంది. అది అపిత్ ధాతువు నిత్వత్ వ్యవహరిస్తుంది గురుగారు. అందుకని అది గుణ నిషేధం జరుగుతుంది, గుణ వృద్ధి నిషేధం జరుగుతుంది అక్కడ. కానీ ఒక్క విషయం చెప్పండి, ఈ అపిత్ అనేది బయటకు వస్తుంది. చిన్న సందేహం. అపిత్ సార్వధాతుకానిక ఆర్ధాతుకానిక? సార్వధాతుకం అపిత్ గిత్త కదా. మరి లిట్ ప్రత్యయాలు మాత్రం ఆర్ధాతుక ప్రత్యయాలు కదా. మరి ఆ సూత్రం ఎలా వస్తుంది?
ఇటువన్నీ ఆర్ధాతుకం కదా, మరి అవును ఆ సత్వం గురుగారు. ఎలా వస్తుంది? రాదు కదా. రాదు 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 గురుగారు. ఆ, అంటే ఇక్కడ కాబట్టి మనం దాన్ని ఆ ఆ, రకంగా భావించాలి అని చెప్పారు కదా గురుగారు. అప్పుడు నిత్యని అంటే కింగీతి ఇప్పుడు చెప్పాను అని. అపిత్తు ప్రత్యయాన్ని అవునమ్మా, నిత్య అపిత్ ప్రత్యయం ప్రత్యయం వల్లే అవును, భావించాలి. ఎప్పుడు అమ్మా సార్వధాతుకం అయితే కదా, ఆర్ధాతుకం కాదు కదా. నిత్య అయితే కింగీతి అనే సూత్రం చేత నిషేధం. అది వేరే, అది ఇదైతే వేరే, గిఫ్ట్ కాదు కదా. ఆ, ఏం లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక దాన్ని ఏమంటాము, పరీక్ష అంటే చూడగానే మనకి డౌట్స్ వస్తుంది అనమాట, అంతే, ఇంకేం లేదు. బభూ అన్నప్పుడు భూకి ఎందుకు గుణం రాలేదు అని ఆలోచిస్తే చాలు, మీకు వ్యాకరణ మీద ఇంట్రెస్ట్ ఉంది అని. ఏం లేదు, మనకు అతిదే సూత్రాలు ఏమంటాడంటే నిత్య ప్రత్యయ విషయంలో భూతాతువుకి గుణం రాదు అన్నాడు, అంతే. కాబట్టి మనకి అది గొప్ప విషయం ఏం కాదు. పాణిని మహర్షి అతిదే సూత్రాలు చెప్పుకునే సందర్భంలో భూ అనే ధాతువుకు నిత్య ప్రత్యయాల పరమైనప్పుడు గుణం రాదు అన్నాడు. సరే, మనం అది అలా పక్కన పెట్టి మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ సూత్రానికి వెళదాము. ఇది కూడా మీ అందరికీ తెలిసిన సూత్రమే. ఏమని? పుగంత లఘూపదశ్చ. దీనికి మనం ఏం కలుపుకోవాలి? ఇకహ, అంగస్య, సార్వధాతుకార్ధాతుకయో, ఇవన్నీ కలుపుకొని చదువుకోవాలి ఈ సూత్రాన్ని. అంటే అంగం యొక్క ఉపదలో ఇక్కు వర్ణం ఉంటే సార్వధాతుకం పరమైన ఆర్ధాతుకం పరమైన ఆ హ్రస్వ ఇక్కు వర్ణానికి గుణం వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే క్షమ్యతాం, ఉపదలోని దీర్ఘ ఇక్ వర్ణానికి గుణం రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. హ్రస్వ ఇక వర్ణానికి గుణం వస్తుంది కానీ దీర్ఘ ఇక వర్ణానికి గుణం రాదు. సరే, కాబట్టి ఏమవుతుంది? లిక్ లేఖితవ్య, కృస్సు క్రోష్టవ్య, స్పృస్సు స్పృష్టవ్య. ఈ రూపస్థితి మనం ఎలాగో నేర్చుకుంటాం కాబట్టి మనం ఇప్పుడు అంత హడావుడి ఏం లేదు. అంగకార్యం 3. మృజే వృద్ధి. ఈ మృజ్జి ధాతువు ఉంది. ఈ మృజ్జి ధాతువు యొక్క పుగంత లఘూపదశ సూత్రం ప్రకారము హ్రస్వరకారం ఉంది కాబట్టి గుణం రావాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మృజ్జి ధాతువుకు ఎప్పుడు వృద్ధి వస్తుంది, గుణము రాదు అని ఒక అపవాద సూత్రం చెప్పారు. కాబట్టి మృజ్జి ఎప్పుడున్నా కూడాను ఏమవుతుంది? వృద్ధి వస్తుంది. ఈ మృజ్జి అనేది వేటు ధాతువు కాబట్టి ఎడాగం వచ్చినా ఎడాగం రాకపోయినా వృద్ధి వస్తుంది. ఎడాగం ఉచిత ఏమవుతుంది? మార్జు ప్రసితవ్య మార్జితవ్య. ఒక ఎడాగం రాకపోతే మార్జు ప్రసితవ్య మార్ష్టవ్య, అంతే. ఈ సూత్రము మీరు ఎంతమందికి తెలుసో తెలియదు, ఇది మాత్రము ఒక క్రీత్ అనే ఒకే ఒక ధాతువు కోసం ఈ సూత్రం చెప్పాడు, ఉపధాయాశ్చ అని. అంతేకాదు, ఈ సూత్రాన్ని మళ్ళీ ఉపధాయాంశని రెండో సూత్రంతో కలిపి చదువుకోవాలి. ఈ సూత్రాన్ని విడిగా చదువుకుని మనకు ఒక్క మొక్క అర్థం కాదు. ఈ రెండు సూత్రాలు కూడాను ఒకే ఒక ధాతువుకు, ముఖ్యంగా ఈ కృత్ అనే ధాతువు విషయంలో చెప్పారు. ఈ ఉపదాయాస్ అయితే ప్రత్యేకించి ఒకే ఒక ధాతువు కోసము. ఏమంటే ఉపదాలో దీర్ఘ రుకారం ఉందనుకోండి, అప్పుడు ఎలాగో గుణం రాదు, ఎందుకంటే హ్రస్వరకారానికే గుణం వస్తుంది. మరియు దీర్ఘ రికారం ఉంటే, దీర్ఘంగా ఉంటే ఏమవుతుంది? అప్పుడు హ్రస్వ ఇకారం ఆదేశంగా వస్తుంది. ఇది ఆ నైమిత్తిక కార్యం. అంటే ఒక ప్రత్యయం పరమిద చాలు, ఈ ధాతువులో ఉన్న ఈ రీకారం ఇకారంగా మారుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? బ్రాకెట్లో ఉరన్ రపరహ ప్రవర్తిస్తుంది. ఉరన్ రా పరహ ప్రవర్తిస్తుంది. ఎందుకంటే ఈ రు అనేది ఆ ఈగా మారినప్పుడు పక్క అర్ర రావాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రు కానీ లేదా రు కానీ ఆగా ఎప్పుడు మారుతాయి, ఈగా ఎప్పుడు మారుతాయి, ఊగా ఎప్పుడు మారుతాయి, అవి మీకు తెలిసిందంటే మాత్రం చాలా, అంటే కొంచెం పట్టు వచ్చింటారు అనమాట. మీరు ప్రయత్నించి చూడండి. మీరు లేదా ఇది హోంవర్క్ అనుకోండి. మీరు ఎవరన్నా ప్రయత్నిద్దాం అనుకున్న వాళ్ళు రూకారము అరగా ఎప్పుడు మారుతుంది, ఇరుగా ఎప్పుడు మారుతుంది, ఊరుగా ఎప్పుడు మారుతుంది,
మీరు ఒకవేళ చెప్పలేకపోతే వచ్చే పాఠంలో నేను చెప్తాను, లేదా చివరిలో సమయం ఉంటే చెప్తాను. సరే, ఈ సూత్రం మీకు అర్థమైంది కదండి. ఉపదలో దీర్ఘ రుకారం ఉంటే, అంటే ఏళ్ళు కీర్తి అనే ధాతువే, ఇంకేం లేదు, దానికి హ్రస్వ వికారం వచ్చి కీ అవుతుంది, ఉరన్ డ్రాప్ ప్రకారం కిర్ అవుతుంది, అంతే. చూడండి, క్రూత్తు ప్లస్ ఇట్టుతవ్య, క్రూత్తు ఇతవ్య, కిత్తుతవ్య, కిర్తు ప్లస్ ఇతవ్య. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు ఉపదాయాంశ సూత్రం వస్తుంది. ఈ ఉపదాయాంశ సూత్రం ఏం చెబుతుంది? ధాతు చివర హల్లు ఉండాలి. చూడండి, ధాతు చివర హల్లు ఉండాలి. ఫస్ట్ లక్ష్యం ఏంటిది? ధాతు చివర హల్లు ఉండాలి. ధాతు పూర్వము అర్ర కానీ ఉవ్వు కానీ ఉండాలి. ఓకే, ధాతు పూర్వము అర్ర కానీ ఉవ్వు కానీ ఉండాలి. మళ్ళీ ఏమంటున్నాము? దానికి పూర్వము ఇక్కు వర్ణం ఉండాలి. ఈ ఊరూరులో ఒక అక్షరం ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏముంది మనకు? ఇలా ఉంది, ఇక్కు వర్ణం అంటే హ్రస్వ ఇక్కు ఉండాలి. కరెక్ట్గా చెప్పాలంటే హ్రస్వ ఇక్కు ఉండాలి, అంటే చివర హల్లు ఉండాలి, దాని పూర్వం రేఫ కానీ వకారం కానీ ఉండాలి, దాని ముందు హ్రస్వ వికారం కానీ వకారం ఉంటే అది దీర్ఘంగా మారిపోతుంది అంటున్నాడు. కాబట్టి ఈ కిత్తు పోయి కీర్తి అయింది, కాబట్టి కీర్తితవ్య అవుతుంది. నెక్స్ట్ సూత్రము మత్స్య రసోహు జలి. అసలు మీరు ఈ సూత్రం చూడగానే ఆ మీనింగ్ చెప్పేలా ఉండాలన్నమాట. చూడండి, మస్జి ధాతువుకు, నసోహు నస్ ధాతువుకు, జలి జలపరమైనప్పుడు ఏమవుతుంది? నుమ్మాగం వస్తుంది, అంతే. మత్స్య ధాతువుకు, నషి ధాతువుకు జలాది ప్రత్యయం పరమైనప్పుడు నుమాగం వస్తుంది. ఇది ఈ రెండు ధాతుల విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనం అన్నీ ఎందుకు చెప్తున్నామయ్యా అంటే, మీకు ముందే చెప్పాను, మనం 2000 ధాతువుల్లో ఏ ధాతు ఇచ్చినా కానీ మనం తవ్య చేయాలి. కాబట్టి క్రూ ధాతు ఇందాక చెప్పుకున్నాం కదా, ఒకే ఒక ధాతువు కోసము, ఇది క్రీత్ ధాతువు కోసం ఒక సూత్రము, మత్స్య కోసం నస్సు కోసం ఒక సూత్రము. ఇవి వదిలేస్తే మిగిలిన 1500 లేదా 1900 ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మామూలు సూత్రాలతో మనం ఈ తవ్య ప్రత్యేక రూపసిద్ధి చేసుకోవచ్చు అనమాట. ఇంకేమో చూడండి, మస్జీ ప్లస్ తవ్య. ఇక్కడ మస్జీ ప్లస్ తవ్యకు వాడు ఏమంటున్నాడు? నుమాగం వస్తుంది అంటున్నాడు. నుమ్ ఆగం వచ్చినప్పుడు ఈ మస్సు ప్లస్ అన్ను ప్లస్ జా ఉన్నప్పుడు ఈ నుమ్ము దేని పక్కన రావాలి చెప్పండి? మకారం తర్వాత రావాలా, సకారం తర్వాత రావాలా? మస్జి అని ఉంది, అంటే స్వరం తర్వాత రావాలి గురుగారు. యాక్చువల్లీ అమ్ము ఆ అస్ అజ్. ఇప్పుడు నుమ్మాగం రావాలి, దేని తర్వాత రావాలి? స్వరం తర్వాత రావాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 2000 ధాతువుల్లో ఒక్క మస్జి ధాతువు మాత్రమే సా తర్వాత వస్తుంది. ఇది విశేషం, అంతే. దాని రూల్ ఏం లేదు. ఇష్టరూప సిద్ధి అర్థం అంటాడు, ఇష్టరూప సిద్ధి కోసము సకారం తర్వాత వస్తుంది అంటాడు. ఇదొక్కటి స్పెషల్ ఒక అపవాదం అనుకోండి. మీరు ఒకే ఒక అపవాదం అనుకోండి, ఈ మస్జి ధాతువు గుర్తుపెట్టుకోండి. ఇది అపవాదం కాబట్టి ఈ ఆ తర్వాత కాకుండా అస్ తర్వాత వస్తుంది. ఈ కారణం ఏంటంటే ఇక్కడ 2 హల్లులు వచ్చాయి కాబట్టి ఈ ప్రత్యేకమైన రూపం రావాల్సి వచ్చింది అనమాట. కాబట్టి అప్పుడు చూడండి ఏమవుతుందో, మస్సు ఇక్కడ నుమ్ము వచ్చింది, త. అలా రాకుండా ఉంటే ఏముంటుంది? మన్స్జి అనే రూపం వచ్చి ఉండేది. అది పాణిని గారికి ఇష్టం లేదు, అలాంటి ప్రయోగాలు ఆ రోజు లేవు కాబట్టి కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకో సూత్రం ఉంది, స్కోహు సంయోగాద్యేహి అంతేచ జలి అని. మనకు ఒక సూత్రం ఉంది, ఏమని? సంయోగాంతస్య లోపహ అని. అంటే ఒక పదం చివర 2 లేదా 3 హల్లులు ఉంటే మనం కుడివైపు నుంచి ఒక్కొక్క హల్లు తీసివేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. దాన్ని సంయోగాంతస్య లోపహ అంటాం. సంయోగం చివర ఉన్న హల్లు లోపిస్తుంది అని. దానికి అపవాదంగా ఈ 8-2-29 సూత్రం ఉంది. మీరందరూ ఈ సూత్రాన్ని లేదా రాక్షస్య సూత్రాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఇక వ్యాకరణం నేర్చుకుంటున్నారో వాళ్లకు ఈ సూత్రం మస్ట్ అనమాట. స్కోహు సంయోగాద్యోహు అంతేచ అంటే అర్థం ఏంటిది?
ఒక సంయోగము చివరిలో ఉంటే, సంయోగాంత సులభం కూడా అంతే, సంయోగం చివరిలో ఉండాలి, అక్కడేం ప్రాబ్లం లేదు. అంతేచ అది చివరిలో ఉంది, బాగలేదు. జలి, ఒకవేళ జల పరమైనా సరే, జల పరం కాకపోయినా సరే, ఒకవేళ పరమైతే జల పరం కావాలి, మిగతా పరం కాకూడదు, అచ్చు పరం కాకూడదు, లేకపోతే మిగతా అక్షర పరం కాకూడదు, జల్లే పరం కావాలి. పరం కాకపోతే ఏం నథింగ్, ఏమి లేకుండా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఆ సంయోగం యొక్క మొట్టమొదటి అక్షరము సా కానీ కా కానీ ఉంటే, సంయోగం ఫస్ట్ అక్షరము సా కానీ కా కానీ ఉంటే అది లోపిస్తుంది అంటున్నాడు. అంటే సంయోగం యొక్క చివరి వర్ణం కాకుండా ప్రథమ వర్ణం లోపిస్తుంది. ఆ ప్రథమ వర్ణం లోపించాలంటే నియమం ఏంటి? సంయోగము పదం చివర ఉండాలి, నెంబర్ 1. దాని చివర ఉంటే జల ఉండాలి, లేకపోతే ఏమీ ఉండకూడదు. 3 నియమం ఏంటిది? దాని సంయోగం మొట్టమొదటి అక్షరము సా కానీ కా కానీ ఉండాలి. ఈ 3 నియమాలు ఉంటే ఆ సా కానీ కా కానీ లోపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమైంది? మస్సు ప్లస్ అన్ను ప్లస్ జా ప్లస్ తా ఉన్నప్పుడు ఈ సకారం ఏదైతే ఉందో చూడండి, సా నా జా 3 హల్లులు వచ్చాయి వరుసగా. ఈ తా అనే తవ్య, ఇక్కడ 3 హల్లులు వచ్చాయి కాబట్టి ఈ సకారం లోపించి ఆది అంటే జకారం మొదలు ఈ సకారం లోపిస్తుంది, ఆది వర్ణం మంజ అయింది. ఇప్పుడు మనకు సూత్రం ఇంకోటి, చూహు కుహు అంటే పదము చివర ఉన్న పదాంతే, పదము చివర ఉన్న ఈ చావర్గం కావర్గం అవుతుంది. ఈ జా అనేది సంవాద నాద ఘోష అల్ప ప్రాణం కాబట్టి దానికి సమానమైన సంవాద నాద ఘోష అల్ప ప్రాణము గా వస్తుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే మనకు ఒక సూత్రం ఉంది, ఈ జా అనేది 3 కాబట్టి ఇక్కడ కూడా 3 అక్షరం వస్తుంది, అక్కడ 2 అయితే ఇక్కడ 2 వస్తుంది, అక్కడ 4 అయితే ఇక్కడ 4 వస్తుంది. సో జా గా అయింది, మంగ అయింది. ఇప్పుడు ఇంకో సూత్రం ఉంది, ఇది కూడా మీ అందరు కంపల్సరీగా వచ్చి ఉండాలి. నశ్చ అపదాంతస్య జలి మహా అంటే ఒక పదం మధ్యలో చూడండి, మంగ అనేది పదం మధ్య, పదం బయట కాదు, ఈ నకారం అనేది పదం మధ్యలో ఉంది. ఈ పదం మధ్యలో నకారం ఉన్నా మకారం ఉన్నా దాని జల్వర్ణం పరం అయితే అది అనుస్వారంగా మారుతుంది. నశ్చ పదాంత జలి మహా అనుస్వార. అంటే ఈ నకారం కానీ మకారం కానీ, ఈ మా పక్కన పెట్టండి, ఇక్కడ మధ్యలో ఈ 0 ఈ మా తర్వాత నా ఉండొచ్చు, మా ఉండొచ్చు, ఏది ఉన్నా సరే దాని తర్వాత జల్వర్ణం పరం అయితే, ఈ తకారం జల్ కాబట్టి ఈ నకారం కానీ మకారం కానీ 0గా మారుతుంది. మారిన తర్వాత ఏమవుతుంది? ఖరీచ జలాంచర, ఇంకో సూత్రం ఉంది, ఖరీచ ఖరపరమైనప్పుడు ఈ తకారము జల్లే కాదు కర్ర కూడా, కాబట్టి కర్ర అన్న ఇదే, హలాది అన్న ఇదే, కరాది అన్న ఇది, జలి అంత ఇదే. ఈ కర్రపరమైనప్పుడు దానికి ముందున్న జల్ ఇప్పుడు గా జల్ అవుతుంది. ఇందాక తా జల్ అనుకున్నాము, ఇప్పుడు గాను జల్ అనుకుంటున్నాము. ఈ జల్లకు జలాం అంటే జల్ యొక్క స్థానంలో, అంటే ఇది షష్ఠిలో చెప్పాడు కాబట్టి ఈ చివరి అక్షరానికి చర్, చర్ అంటే వర్గ ప్రథమాఖ్యం వస్తుంది, మంకతవ్య. దీని తర్వాత ఈ ఎప్పుడైతే మీరు నశ్చ పదాంతస్య జలి సూత్రం చెప్పుకున్నారో ఆటోమేటిక్గా మీరు అనుస్వారస ఏ పరసవన్న కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనకు అనుస్వారం తర్వాత ఏదైనా వర్గాక్షరం వస్తే ఈ అనుస్వారం ఏమవుతుంది? ఆ వర్గాక్షరం యొక్క చివరక్షరం అవుతుంది. ఇది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, సంజయ అని, సంపద అని, ఏదైనా కానీ మంగతవ్య అవుతుంది. ఇదంతా ఏంటిది? మనము ఈ మస్ అయిపోయింది కదా, ఇప్పుడు నస్ ధాతువు. మనం నస్ ఈ రెండుకే చెప్పుకున్నాం కదా. ఈ నస్యతవ్య అనేది వేటు ధాతువు. వేటు ధాతువు కనుక ఇక్కడ రాసుకున్నాం, వేటు కనుక ఇలాగము రాకుంటే ఏమవుతుంది? నుమ్ము రావాలి. నుమ్ము ఎప్పుడు వస్తుంది? చివరి తర్వాతే వస్తుంది. ఈ నుమ్ము అన్నం మిగులుతుంది, నన్స్ ప్లస్ తవ్య. ఇందాక చెప్పుకున్నాము నశ్చ పదాంతస్య జలి, నకారం 0 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక ధాతువు చివర సకారం ఉంటే అది ఎప్పుడు షకారం అవుతుంది. ఇది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం అన్నమాట. భ్రశ్చ, భ్రశ్చ, తృజ, మృజ, యజ, రాజ, భ్రాజ, చ. చూడండి, జల్లు పరమైన లేదా ఏమీ పరం కాకుండా, ఇది గుర్తుపెట్టుకోవాలి, జల్లు పరం కానప్పుడు ఏమీ పరం కాకపోయినా
వృశ్చిలోని శకారము చకారం కలిసి ఉన్నాయే ఈ రెండుకి షకారం అవుతుంది. భ్రశ్చిలో జకారం షకారం అవుతుంది. సృజలో జకారం షకారం అవుతుంది. మృజిలో జకారం షకారం అవుతుంది. యజిలో జకారం షకారం అవుతుంది. రాజలో జకారం షకారం, భ్రాజలో జకారం షకారం. అంటే 1 2 భ్రశ్చ 1 2 3 4 5 6 ఈ 6 ధాతువులు జకారం షకారం అవుతుంది. ఈ ఛ ఇందాక చెప్పుకున్నాము ఛ అని ఏంటి పృచ్ఛ ధాతువులో ఈ చకారం తుక్కు వచ్చి ఛ అవుతుంది కదా, అలాంటివి చకారాంత ధాతువులు అన్నిటికి కూడాను షకారం అవుతుంది. ఈ ఛ అనేది ఎందుకు ఛ అయింది, తుక్కేమో చాగా మారింది, ఈ ఛ ఏమో చాగా ఉంది. ఈ ఛ అనేది కూడా షాగా మారుతుంది. అంతేకాకుండా శ్యామ్ మెలికిసా చివరిలో ఎక్కడ ఉంటుందో ఈ శకారము, ఈ తాళవి సకారం అంటాం కదా, ఈ తాళవి సకారం ఏమవుతుంది షకారంగా మారుతుంది, నంశ అయింది. ఈ నంశ ప్రస్తవ్య స్టునాష్టు ప్రకారము దీని కూడా స్టునాష్టు ఏం కలుపుకుంటాం మనము స్తోహు తకార తకారాలు టకారాలుగా మారుతాయి కాబట్టి నంష్టవ్య అయింది. ఒకవేళ ఎడాగం వస్తే ఏమవుతుంది, ఏం కాదు నస్సు ప్రసితవ్య నస్తవ్య అవుతుంది. ఇక మనము అంగకార్య సూత్రము 5 గమనిస్తూ ఉంటారు. ఇవన్నీ 1 2 ధాతువుల కోసమే సూత్రాలు చెప్పారు కనుక మీరు ఇవన్నీ కంఠస్థం చేయకపోతే మార్గం లేదు. ఆ కంఠస్థం చేస్తే ఆ ధాతువు పేరు వినగానే ఓహో దీనికి ఇలా అవుతుంది అని మనకు గుర్తుంటుంది. రది జబోహు అచి, రది జబోహు అచి ఏమవుతుంది నుమ్, నుమ్ రది జబోర్ అచి నుమ్ అంటే రద్ధ ధాతువుకు జబ్బు ధాతువుకు అజాది ప్రత్యయం పరమైతే నుమ్ ఆగం వస్తుంది అంతే. అంటే మనకి ఇప్పుడు తవ్య గురించి చెప్పుకుంటున్నాం కదా, అజాది అంటే ఏంటి ఇడాగం వచ్చినప్పుడు అర్థం. ఎప్పుడైతే ఇక్కడ అజాది అంటున్నాడో తవ్యతలకు మనము ఇడాగం వచ్చినప్పుడు మాత్రమే అది అజాది అవుతుంది, లేకపోతే హలాది అవుతుంది. కాబట్టి ఈ సూత్రము తవ్యతలకు ఇడాగం వచ్చినప్పుడు మాత్రమే ప్రవర్తిస్తుంది. అంటే ఈ సూత్రం తవ్య ప్రత్యయాలకు ఇడాగము ఇచ్చినప్పుడే ప్రవర్తిస్తుంది. మంచిది, రైట్. ఈ రెండో సూత్రము నా ఇట్టి అలిటి రధీహి. చూడండి ఈ సూత్రం ఏం చెప్తుంది, రద్ధ అనే ధాతువుకు రధీహి, రద్ధ ధాతువుకు అల్లిటి లిట్ కాని సందర్భంలో, లిట్లో మాత్రం కుదరదు సూత్రము, లిట్ కానప్పుడు ఇటి ఇలాగ వచ్చినప్పుడు నా నుమాగం రాదు. ఏం రాసుకోవాలి మనము, నుమ్ రాదు. కాబట్టి రద్ధ ధాతువుకు లిట్టి విషయంలో తక్క ఇడాగం ఎప్పుడు వచ్చినా కానీ మామూలు ఇందాక పైన ఏం చెప్పుకున్నాం మనము, ఇడాగా వస్తే నుమ్మని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఇడాగం వచ్చినా సరే నుమ్ము రాదు అంటున్నాడు. కాబట్టి చూడండి ఫస్ట్ ఈ రద్ధ అనేది వేటు కనుక ఇడాగం రాకుండా, ఇడాగం రానప్పుడు అన్నాం, ఇడాగం రానప్పుడు రద్దు ప్లస్ తవ్య. ఇందాక చెప్పుకున్నాం మనం, ఇక ధకారం వచ్చినప్పుడు ఈ తకారం ధకారం అవుతుందని. ఇప్పుడు ఈ రెండు ధాలు పక్క వచ్చినప్పుడు జలాం చేసే ప్రకారం జస్త్ర సంధి వచ్చి ఆ ముందక్షరం దకారంగా మారుతుంది. ఎన్ని ముందు చెప్పుకున్నాం మనము, జలాం చేసి ఉంటే జలాం చేసి ఇవి మనకి ఖచ్చితంగా రావాల్సిన సూత్రాలు. లేదు అంటే మీరు ఒకసారి ఈ అష్టాధ్యాయులోకి వెళ్ళి కానీ వేరే చోట కానీ ఈ సూత్రం చదువుకోండి. ఇంకా అర్థం కాకపోతే నా మెసేజ్ పెట్టండి. రద్ధవ్య ఒక ఇడాగం వస్తే ఏమవుతుంది, ఇడాగం వస్తే అప్పుడు ఏమవుతుంది నుమ్ము రావాలి. కాబట్టి రది జభోరచి అనే సూత్రం ప్రకారము నుమ్ము రావాలి. కాబట్టి రా ప్లస్ నుమ్ము అద్దు ఇతవ్య రావాలి. కానీ ఈ కింద సూత్రం ప్రకారము ఈ రద్ధ ధాతువుకు చూడండి ఇడాంగం వచ్చినప్పుడు నుమ్ము రాదు అన్నాడు. కాబట్టి రద్ధ ధాతువుకు
ఇక్కడ ఇడాగా వచ్చింది కాబట్టి నుమ్ము రాదు కాబట్టి రథితవ్య అయింది అంటే అర్థమైంది. మరి సూత్రం ఎందుకు చెప్పారంటే ఇక్కడ లిట్టి కాని విషయాల్లో ఇడాగం రాకుండా అజాది పరిచయాలు వస్తాయి కదా, అప్పుడు నుమ్ము వస్తుంది అనమాట. ఇప్పుడు అజాది పరిచయం ఇడాగం ఒక్కటే కదా, మనకి ఎన్నో పరిచయాలు ఉన్నాయి. అన్న పరిచయం ఉంది, అచ్చు పరిచయం ఉంది, ఆతో లేదా ఆతోటో ఈతోటోతోటి అచ్చులతో స్టార్ట్ అయ్యే పరిచయాలు ఎన్నో ఉన్నాయి. అవి పరమైనప్పుడు నుమ్ము వస్తుంది. ఒక ఇడాగా వస్తే మాత్రమే రద్ధాతుకు నుమ్ము రాదు. మిగిలిన అజాది ప్రత్యయం అయితే రద్ధాతుకు నుమ్ము వస్తుంది. సరే, ఈ జబధాతువు, ఈ జబధాతువు కూడా చూడండి. సరే, ఒక 2 minutes ప్లీజ్. జంభు పృథివ్య జంభితవ్య అవుతుంది. ఇంకో సూత్రం, ఇవన్నీ చిన్న చిన్న సూత్రాలు, చెప్పుకోదగ్గ పెద్ద సూత్రాలు కాదు, కానీ గుర్తుపెట్టుకోవాలి, కంఠస్థం చేసుకోవాలి. ఏ సూత్రానికి ఏ ధాతువు, ఇవన్నీ కలిపి ఒక 20 ధాతువులు ఉండవు. మీరు చిన్న నోట్ బుక్లో ఆ ధాతువు పేరు ప్రక్కన సూత్రము అది ఏం చేస్తుందో రాసుకున్నా కూడా చాలు. లేదా వీలైతే అప్పుడు నేనే చేసి పెడతాను. బ్రజ్జోహు రా ఉపదయోహు రం అన్యతరస్యాం. ఎక్కడైతే అన్యతరస్యాం ఉంటుందో అక్కడ ఏమవుతుంది, వికల్పం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఒకటి కలుపుకోవాలి. ఏమని? ఆర్ధధాతుకే అని. అంటే ఈ సూత్రము ఆర్ధధాతుకాలు పరమైనప్పుడు మాత్రమే ప్రవర్తిస్తుంది, సార్వధాతుకాలు కాదు అని. ఈ సూత్రం కూడా ఒకే ఒక ధాతువు చూడండి, భ్రశ్చ అనే ఒక ధాతువుకి. ఇక్కడ ఈ రేఫ, ఈ సకారము, ఈ రెండిటి స్థానంలో, ఒకటి కాదు ఈ రెండు కలుపుకొని ఈ రెండిటి స్థానంలో రా అనేది వస్తుంది అంటాడు. ఈ రాస రెండు మారిపోయి రమ్ వస్తుంది. రమ్ అనేది మిత్తు కాబట్టి చివరి వచ్చిన అకారం తర్వాత వస్తుంది. చూడండి, భ్రశ్చి ప్రస్తవ్య, ఇది వికల్పం కాబట్టి రమ్ ఆగం వస్తే ఒక రూపము, రానప్పుడు ఒక రూపము. ఒకవేళ రమ్ వచ్చింది అనుకున్నాము, ఈ ఎక్కడ వస్తుంది రమ్ అనేది? అబ్బ్, అర్ర, ఆ, అస్సు, జ, ఈ ఆ తర్వాత రమ్ వస్తుంది. ఈ అకారం తర్వాత రమ్ వస్తుంది. ఇదేంటో రకారము సకారము ఈ రెండు తొలగిపోయి వస్తుంది అనమాట. అంటే ఈ సకారం కొట్టేయాలి మనము, ఈ రకారాన్ని కొట్టేయాలి. సరే, అప్పుడు ఏమవుతుంది? ఈ ఇత్తు లోపం వల్ల రమ్ల ఎర్ర మిగులుతుంది. ఇప్పుడు ఈ జకారము ఇది భ్రష్టిధాతుతో కూడా షకారంగా మారింది. ఇప్పుడు ఏమవుతుంది? శృత సంధి ప్రకారము ఈ తకారం టకారం అయింది, భ్రష్టవ్య అయింది. అలా కాకుండా అసలు రమ్ రాలేదు అనుకోండి, భ్రజ్జి ప్రస్తవ్య, ఈ జకారం సకారం అయింది, తకారం టకారం అయింది, భ్రష్టవ్య అవుతుంది. ఇంకొకటి భూత్ ఉపదాయా గోహ అచి, ఈ గుహు అని ధాతువు ఉంది. ఈ గుహు ధాతువు గుహు అవుతుంది కదా, ఈ గుహుకి ఇడాగం వచ్చినప్పుడు ఏమవుతుంది? గుహు ప్లస్ ఇతవ్య అవుతుంది. మామూలుగా ఏం కావాలి? పుగంత లఘు దశ ప్రకారం గు గో అయి గోహు ప్లస్ ఇతవ్య కావాలి. ఈ సూత్రం చెప్తుంది అది గోహు కాదు గూహు అవుతుంది, ఓ బదులు ఊ వస్తుంది. వీటి అపవాద సూత్రాలు అంటారు అంతే. కాబట్టి గూహితవ్య అవుతుంది. ఒకవేళ వికల్పం కాబట్టి ఇడాగం రాలేదు అనుకున్నాము, ఇడాగం రాలేకపోతే ఏమవుతుంది? ఈ గోహు ప్లస్ తవ్య, ఇప్పుడు హకారం ఢకారం హోఢా ప్రకారం గోడుతవ్య, ఈ ఢా కాబట్టి తకారం ధకారమైంది, ఈ మళ్ళీ ఈ ధకారము ష్టునాష్టుగా ఢకారమైంది, ముందు ఢా లోపించింది, గోఢవ్య. ఇది మీకు కింద చెప్పాను, మీరు ఒకసారి చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఈ తర్వాత ఈ దేది వేవీయటం అనేది ఈ ధాతువులు ఎక్కడో వేదంలో ఉపయోగపడతాయి, పెద్దగా మనం వాడుకలో రావు. అయినా కానీ నేర్చుకోవటం కోసం మనం అన్ని ధాతువుల మీద కూడా మనము ఈ తవ్యత వేయాలి కాబట్టి మనము దీది వేయటం సూత్రం కూడా నేర్చుకుంటున్నాం అనమాట. ఈ దేది వేయటంలో మనం మర్చిపోయి ఇది స్టార్టింగ్ సూత్రం 1, 1, 6 ఎవరైతే అష్టాధ్యాయ ఉపజెప్తారో ఇది స్టార్టింగ్ లోనే ఉపజెప్పుంటారు. అయితే
ఈ దీది వేవిటం మనందరం మర్చిపోయేది ఏంటంటే ఇక్కడ ఒక పదం ఉంది, దీది వేవి ఇటాం అని. ఇటాం అంటే ఎక్కడైతే ఇడాగం వస్తుందో ఆ ఈకి గుణం కానీ వృద్ధి కానీ రాదు అంట. ఇది ప్రత్యేకమైన నియమం అనమాట. అంటే ఈ ఇడాగం తర్వాత ఏదైనా కానీ ఒక ప్రత్యయం వస్తే సార్వధాతుకం కానీ ఆర్ధాతుకం కానీ అప్పుడు కూడా ఈ ఇడాగమానికి ఆ ఈ వడానికి గుణం రాదు అని గుర్తుపెట్టుకోవాలి మీరు. సరే, అయితే ఈ దేధే వివిటాం సూత్రం గుర్తుపెట్టుకోవాలి అంటే దీంతో పాటు మనము మరో 3 సూత్రాలు కలిపి చదువుకోవాలి. ఆ 3 సూత్రాలు మనకు వస్తేనే ఈ సూత్రం అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. ఏంటంటే మొట్టమొదటిది అచిస్ను ధాతు భువాం, అచిస్ను ధాతు భువాం యోహు ఇయంగు వంగౌ అంటే మనకు మామూలుగా ఇలాగో వస్తుంది. ఇది సార్వధాతుక ఆర్ధాతుక ప్రకారం కానీ పొగంతల భూపదశ ప్రకారం కానీ లేదా ఇంకొక సూత్రం వలన గుణముగా రావాలి. కానీ అలా రావాల్సి వచ్చినప్పుడు ఏదో కారణం వల్ల ఆ గుణం నిషేధించబడుతుంది. గిత్తు వలనో, ఈ దీధి వేయటం వలనో, లేదా కిత్తు వలనో గిత్తు వలనో ఆ గుణం నిషేధించబడుతుంది. అలా నిషేధించబడినప్పుడు ఏమవుతుంది, ధాతువు చివర ఏ ఇక్కుపట్టణం ఉంటుందో దానికి ఈయంగ్ వంగ్ ఆదేశాలు వస్తాయి. అంటే ఇకారమేమో ఈ అవుతుంది, ఉకారమేమో ఊ అవుతుంది. అంటే ఇది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఎప్పుడైతే మనము నిషేధిస్తామో, ఏది గుణము వృద్ధి నిషేధిస్తాం, గుణము నిషేధిస్తామో వెంటనే ఆ ధాతువుకు ఈ కానీ ఊ కానీ ఆదేశాలు వస్తాయన్నమాట. సరే, చూద్దాం. ఈ సూత్రం ఏమన్నాడు, 6, 4, 77. కాబట్టి ఇక్కడ మనం మాట రాసుకోలేదు. ప్రకారము విషయమైనప్పుడు ఎక్కువ వర్ణాలకు అజాది ప్రత్యయం పరమైనప్పుడు రాసుకోవాలి. అజాది పరమైనప్పుడు ఈ ఇంకొక ఆదేశాలు వస్తాయి. మనం ఇంతవరకు ఆపేద్దామండి, ఎందుకంటే ఇది చాలా ఈ 4 సూత్రాలు కలిపి చదువుకోవడం ఒకటి, ఇది చాలా కష్టమైన సూత్రాలాగా, అంటే కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే సూత్రాలు. ఈ 4 ఒకేసారి చదువుకోవాలి కాబట్టి మనము వచ్చే పాఠంలో చదువుకుందాము. ఈ చాలా అచిస్ను ధాతు ఒకటి, దీని తర్వాత ఏహి అనే కావచ్చు అసంయోగ పూర్వస్య ఒకటి, ఆ తర్వాత ఈ వన్ యోహ దీది యో లోప, ఈ 4 కలిపి చదువుకోవాలి. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత మనకు అతిథేయ సూత్రాలు వస్తాయి. అది పెద్ద కష్టం కాదు, మన అతిథేయ సూత్రాలు చాలా సులభం కూడాను. అవి కూడా వచ్చే క్లాస్లో పూర్తి చేద్దాము. దీంతో అంగకార్యం వచ్చే క్లాస్లో మనకు పూర్తవుతుంది. ఆ తర్వాత మనకి ఉత్తర పదాధికారం లేదు. ఇక మిగిలింది కేవలం వర్ణకార్యం అంటే సంధికార్యం మీ అందరికీ వచ్చు, అది చాలా వేగంగా అయిపోతుంది. సంధికార్యం అయిపోయిన తర్వాత అంత అయిపోయినట్టే. మనం ఏం చేయొచ్చు అంటే ఏదో ఒక ధాతువు తీసుకొని మనము తవ్వి చెప్పలేమా ఆ రూపం ఎలా వచ్చింది మనమే 2 రోజులు 3 క్లాసులు టెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు వీటి మీద మనకు మంచి అధికారం వచ్చిన తర్వాత మనం ముందుకు పోవడానికి వీలవుతుంది. కనుక వచ్చే క్లాస్లో మనము దీన్ని పూర్తిగా చెప్పుకుందాము. ఈ రోజు వరకు ఒక 4 నిమిషాల టైం ఉంది. ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు దయచేసి మాకు ఇది ఇంత అర్థమైంది, ఇది అర్థం కాలేదు, లేదా ఇది కొంచెం మెల్లగా చెప్పండి. ఎందుకంటే మనం 15 మంది, మనం ఎక్కువ మంది లేవు కనుక మీరు చెప్తే బాగుంటుంది. ఎంత అర్థమైంది, ఎంత అర్థం కాలేదనే విషయం కూడాను. వాణిశ్రీ గారికి అయిపోయింది, క్లాస్ అయిపోయింది. ఏంటండి నాకు వినబడి చెప్తారా? ఇప్పుడు ధాత్వాధికారం ఇవ్వడం అంటారు కదా, ధాత్వాధికారం ఇవ్వడం అంటే ఇవ్వడానికి ముందర దాని రూపం ఎలా ఉంటుంది, వేరేగా ఉంటుందా?
ధాత్వాధికారి ఒకటి నేను ఎప్పుడు చెప్పానమాట. మామూలుగా మేము చదువుకుంటాం కదా, చదువుకున్న దాంట్లో వచ్చినప్పుడు ధాత్వాదే అని చెప్పేసి వస్తుంది ఒకటి, ధాత్వాధికారం 2 చోట్ల, ఇప్పుడు ధాతోహ అన్న చోట ఒకటి. అదంటారా అధికార సూత్రం అంటున్నారా? అది వచ్చే క్లాసులో చెప్తాను. మనము ధాతు అధికారం ఎన్నిసార్లు వస్తుందో, ఎందుకు వస్తుంది, ఇది వచ్చే క్లాసులో చెప్తాను. ముఖ్యం కాదు కానీ మనకు అవసరం లేదు, అయినా కూడా చెప్తాను. అసలు ధాతు అధికారం ఎప్పుడు వస్తుంది అనేది. ఇప్పుడు ఈ సన్ పచ్చైనా కూడా ధాతు అధికారం ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు మానవ దాని సానుభ్యం అప్పుడు ధాతు అధికారం లేదు. కానీ ఆ తర్వాత ఏదైతే మనకి మామూలు సూత్రం ఉందో దానికైతే ఉంది. మళ్ళీ మొత్తం 2 సూత్రాలకి ధాతు అధికారం లేదనమాట. అది మీకు మనకు అవసరం లేదని చెప్తాను నేను అడిగితే దాని గురించి కాదు, ఈ రోజు చెప్పుకున్న సూత్రాల్లో మీకు ఏదైనా అర్థం కానీ ఉందా? చాలా కష్టంగా ఒకసారి చదువుకోవాలి, అది నోట్స్ పంపిస్తాను కదా, మీరు చదువుకోండి. గురువు గారు అక్కడ చకారం వచ్చినప్పుడు తుక్క ఆగమం వస్తుంది అన్నారు కదండి. చకారం వచ్చినప్పుడు తుక్కు అనేది కిత్ అవుతుంది కదా, అది చకారానికి ముందు వచ్చింది అంటే నాకు చెప్పారు కదా. చకారం పరమైనప్పుడు ఆ చకారం పక్కన పెట్టి మిగతా రూపం ఏదైందో దాని తుకాగం వస్తుందని చెప్పారు. అర్థమవుతుందా? చకారం పరమైనప్పుడు ఆ చకారం తీసేసి మిగిలిన రూపం ఏదైతే ఉంటుందో దాని రూపానికి తుక్కు వస్తుందని చెప్పారు. అంతే. ఓకే, అర్థమైంది. శ్రీదేవి అనుమానం ఉందా? గురుగారు ఒకటే ఏంటంటే, మీరు ముందు ఈ మజ్జు జాతర చెప్తున్నప్పుడు దాని దగ్గర మీరు ఒకవేళ ఇటు పక్కన మనం ప్రత్యయం పెట్టినా పెట్టకపోయినా కూడాను అని అన్నారు కదా. అలా అప్పుడు ఏ ప్రత్యయం లేకుండా మనకి మజ్జు కాస్త మంజు అవుతుందా? కాదు, నేను అలా చెప్పాను. నేను మీరు ప్రత్యయం పెట్టినా పెట్టకపోయినా అన్నారు, తర్వాత మళ్ళా మామూలుగా ఈ ప్రత్యయం తవ్యత అన్నది వస్తే అన్నారు. అందుకని అక్కడ ఒక్కచోట ఆగానండి. మీరు రాయడం అలా రాయలే గురుగారు, చెప్పేటప్పుడు మామూలుగా మాకు ఇందాక చెప్పేటప్పుడు అన్నారు. మస్జి ధాతు వచ్చింది చూడండి అక్కడ. ఏం చెప్పుకుంటున్నాము? మస్జి నషోర్ జల్ అన్నప్పుడు ఈ మస్జి ధాతువు కానీ లేకపోతే ఈ నస్య ధాతువు కానీ జలాది ప్రత్యయం పడినప్పుడు నువ్వు మన ఆగం వస్తుంది చెప్పుకున్నాము. కానీ నేను చెప్పింది ఏంటంటే, నువ్వు వచ్చేటప్పుడు చివరి అచ్చు తర్వాత రావాలి, నిత్తు కాబట్టి. అంటే మకారం తర్వాత రావాలి. అలా మకారం తర్వాత కాకుండా సకారం తర్వాత వస్తుంది అని చెప్పానంటే. ఇది అర్థమైంది గురుగారు. అంటే మీరు మేబీ అంటే అక్కడ తవ్య అన్నది రాకపోయినా అన్నట్టుగా నేను అర్థం చేసుకున్నాను అనమాట. అందుకని అదొక్కటే డౌట్ కోసం అడిగాను. అంటే ఇక్కడ జలాదిని తవ్యే కాదు కదా, ఏ జలాది ప్రత్యయం పరమైన కూడా వస్తుంది అనమాట. అంటే ప్రత్యయం అయితే దేర్ షుడ్ బి ఏ ప్రత్యయం, అంతే. ప్రత్యయం లేకుండా అయితే అదేం కాదు. అది ఖచ్చితంగా జలాది ప్రత్యయం ఉండాలి. తవ్యే కాదు, ఏ జలాది ప్రత్యయం అయినా కూడా వస్తుంది అనమాట. మనం 10 చెప్పుకుంటున్నాం కనుక రేపు ఇంకో పరిచయం రావచ్చు కదా, అప్పుడు కూడా ఈ సూత్రం వచ్చేస్తుంది అనమాట. అందులో ఈ సూత్రం ప్రయోజనం ఏంటంటే, ఈ మనం ఏదైతే దాదాపు 30 ప్రత్యయాలు చెప్పుకుంటామో అన్నింటికీ ఉపయోగిస్తాయి మన సూత్రాలు. ఈ గుర్తు పెట్టుకుంటే మృజే ఇవన్నీ అన్నిటికీ ఉపయోగిస్తాయి కదా, ఎక్కడో తప్పించి. ఇంకేదన్నా అనుమానం ఉందా?